హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే సూర్య, త్రిష అండ్ ఆర్జే బాలాజీ యాక్ట్ చేసిన లైక్ తమిళ్లో వచ్చిన కరుప్ అనే మూవీ. సో ఈ సినిమా మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే లాస్ట్ ప్రీవియస్ సూర్య సినిమాలు ఉన్నాయి కదా, లైక్ రెట్రో గానీ, కంగువా గానీ, ఈటీ గానీ, సో ఆ సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఈ సినిమా అనేది చాలా బెటర్. అండ్ ఇప్పుడు ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే బేసిక్ గా కోర్టులో ఒక లాయర్ అయితే ఉంటాడు. సో ఆ లాయర్ నేమ్ వచ్చేసి లైక్ బేబీ కర్ణ్. సో తను మనకు లీడింగ్ లాయర్ అని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు. తన దగ్గరికి ఒక కేసు అయితే వస్తుంది. సో ఇంద్రాస్ అండ్ వాళ్ళ కూతురు న్యాయం కోసం మన బేబీ కర్ణన్ దగ్గరికి అయితే వస్తారు. సో ఆ కేసు అనేది ఎవరు వాదించారు లేక వాళ్ళకి కోర్టులోనే అన్యాయం అయితే జరుగుతుంది అనమాట. వాళ్ళు దగ్గర లాయర్ ఫీజు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర అయితే డబ్బులు అయితే ఉండవు. సో వాళ్ళకి న్యాయం జరగదని చెప్పి డిసైడ్ అయిపోయి ఆ ఇంద్రాస్ క్యారెక్టర్ ఉంది కదా, సో అతను దేవుడి దగ్గరికి అయితే వెళ్ళి కాళ్ళ మీద అయితే పడతాడు. సో అప్పుడు మన హీరో అయితే వస్తాడు. హీరో వచ్చేసి బేసికలీ మన హీరో అయిన సూర్య లాయర్. బట్ తను ప్రెసెంట్ ఇప్పుడైతే కోర్టుకు వచ్చి చాలా సంవత్సరాలు అయితే అవుతుంది. దానికి ఒక రీజన్ అయితే ఉంటుంది అనమాట. ఫైనల్ గా ఆ కేసు వేరే టేకప్ చేసి ఎలా గెలిచారు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఈ సినిమాలో పాజిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే మనకు లైక్ యాక్షన్ సీక్వెన్సెస్ ఈ మూవీకి ఒక మేజర్ ప్లస్ పాయింట్. అదే కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ ఓవర్ ద టాప్, కొంచెం లార్జర్ దన్ లైఫ్ ఉన్నా సరే, బట్ మనకి యాక్షన్ సీక్వెన్సెస్ అనేవి చాలా బాగుంటాయి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ ఇది కోర్ట్ రూమ్ డ్రామానే, దానికి తగ్గట్టు కోర్ట్ రూమ్ డ్రామా సీన్స్ అనమాట. లైక్ సూర్య అండ్ ఆర్జే బాలాజీ మధ్యలో వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. సో అండ్ ద సేమ్ టైం సూర్య కావాల్సిన ఎలివేషన్ సీన్స్ అండ్ లైక్ పంచ్ డైలాగ్స్ అయితే ఉంటాయి. సో ఎక్కడ అవి మనకైతే బాగానే అనిపిస్తాయి. అండ్ ఆ యాక్టర్ పెర్ఫార్మెన్సెస్ గురించి చెప్పాలంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. సూర్య తన బెస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ప్రొడక్షన్ గురించి చెప్పుకోవాలి, బికాస్ సూర్య ఇప్పుడు కంటిన్యూస్ గా ఫ్లాప్స్ అయితే ఇస్తున్నాడు. సో ఆ విషయం మనందరికీ తెలుసు. బట్ ఎక్కడ ప్రొడ్యూసర్ ఖర్చుకు అనేది వెనకాడకుండా బాగా ఖర్చు పెట్టాడు. మనకైతే స్క్రీన్ మీద తెలుస్తుంది. బికాస్ ఒక సాంగ్ లో దాదాపు ఆ ఫ్రేమ్ నిండా మొత్తం డాన్సర్స్ అయితే ఉంటారు. అని ఇంకొక సీన్ అయితే ఉంటుంది. సో ఆ లాయర్స్ అందరూ స్ట్రైక్ అయితే చేస్తుంటారు. సో ఆల్మోస్ట్ ఒక 500 మెంబర్స్ జూనియర్ ఆర్టిస్ట్ అయితే ఉంటారు. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ లో కూడా బాగా ఖర్చు పెట్టినట్టు మనకైతే తెలుస్తుంది. సూర్య గారిని దృష్టిలో పెట్టుకుని కూడా వాళ్ళైతే బాగానే ఖర్చు పెట్టారు. సో ఆ ప్రొడక్షన్ టీం మనకైతే అప్రిషియేట్ అయితే చేయాలి. అండ్ ఆ 2 పాటలు అయితే వినడానికి అయితే బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్స్ కూడా అంతే, అది కొంచెం ఓవర్ ద టాప్, కొంచెం లౌడ్ గా ఉన్నా సరే బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ లైక్ కరుప్ స్వామి ఆ టైటిల్ తగ్గట్టు ఆ దేవుడు కూడా బాగానే ఉంటుంది. సో అది చెప్తే స్పాయిలర్ అయితే అయిపోతుంది. సో సూర్య పర్ఫార్మెన్స్ అయితే బాగుందండి. ఇప్పుడు సినిమాలో నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే నాకైతే కొంచెం త్రిష గారు నెగిటివ్ అనిపించింది. బికాస్ ఎందుకంటే కొంచెం మనకు తెలిసిన యంగ్ హీరోయిన్ ఆ రోల్ ప్లే చేస్తుంటే బాగుండేది. అండ్ త్రిషకి చిన్న అయితే డబ్బింగ్ అయితే చెప్పింది, అందుకు ఎందుకో సెట్ కాలేదు అనిపించింది. అండ్ ఇందులో కొంచెం సూర్య లుక్ అయితే ఉంటుంది. సో కొంచెం కళ్ళ కింద బ్లాక్ ఏదో కొంచెం బ్లాక్ కాటిక అన్నట్టుగా సో అదైతే పెట్టి అయితే చేశారు. ఆ కొంచెం లుక్ కూడా అయితే నాకైతే అంతగా నచ్చలేదు. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే లైక్ సూర్య ప్రీవియస్ మూవీస్ తో పోల్చుకుంటే ఈ సినిమా కొంచెం బెటర్ నిజంగా. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ ద 5. అండ్ ఈ వీడియో మీరు కానీ మూవీ చూసింటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.